ఇటుక బట్టిల్లో పని చేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా వర్క్ సైట్ స్కూల్ పాఠశాలలు ప్రారంభించినట్లు రామగుండము పోలీస్ కమిషనరం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇటుక బట్టీలలో పలక బలపం పట్టవలసిన చీట్టి చేతులు ఇటుక బట్టీలలో తల్లిదండ్రులతో పాటు కలిసి ఇటుకలను చేస్తూ మోస్తున్న కార్మికుల పిల్లల వారి పరిస్థితి తెలిసి ఇటుక బట్టి యజమానులతో మాట్లాడి కార్మికుల బాగోగులు చూడడంతో పాటు వారి పిల్లలను కార్మికులుగా మార్చవద్దని, ఖచ్చితంగా వారికి విద్యాభ్యాసం కల్పించాలని ముఖ్య ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన వర్క్ సైట్ స్కూల్ను పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం సిపి మాట్లాడుతూ వలస కార్మికులు బతుకు దెరువు కోసం స్వరాష్ట్రం వదిలి వేలాది కిలోమీటర్ల దూరం వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. వారి పిల్లలు సైతం వారి చెంతనే ఉంటూ భవిష్యత్తు కార్మికులుగా మారుతున్నారు. వలస కార్మికులు పొట్టకుటి కోసం స్వరాష్ట్రం వదిలి ఇటుక బట్టీలలో పని చేసేందుకు వచ్చారని, కార్మికులతో పాటు వారి పిల్లలు విద్యాభ్యాసం మాని బట్టిల్లో పని చేయడం సరికాదన్నారు. వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని యజమానులతో మాట్లాడి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని పాఠశాలలు ప్రారంభించామన్నారు. నమస్కారం. ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా రామగుండం కమిషనరేట్ లో పెద్దపల్లిలో ఈ చాలా కొన్ని ఇటుక బట్టీలు ఇక్కడ ఉన్నాయి. ఇటుక బట్టీలో ఒక పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తల్లిదండ్రులు, కొంతమంది వర్కర్స్, తర్వాత వాళ్ళ పిల్లలు అందరు ఇక్కడే ఉండి ఇక్కడ మన రాష్ట్రంలో ఇటుక బట్టీలకు పనిచేస్తూ మన రాష్ట్ర ఎకానమీకి, తర్వాత మన ఇటుక బట్టీలు ఇక్కడ తయారు కాబట్టి ఇటుక బట్టీలకు మంచి పేరు ఉంది, మంచి క్వాలిటీ తయారవుతాయి. సో ఇక్కడ మన ఇండస్ట్రీని పెంచి అక్కడ నుంచి దూరం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ వాళ్ళ ఇక్కడే ఉండి మన ఎకానమీని సపోర్ట్ చేస్తున్న ఒరిస్సా నుంచి వచ్చిన ఈ యొక్క వర్కర్స్ యొక్క పిల్లల కోసం ఇక్కడ ఒక స్కూల్ ని ఇక్కడే ఈ ఇండస్ట్రీ పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. ధృవ వాళ్ళతో రాయపై. సో ఇక్కడ ఆల్మోస్ట్ 70 పిల్లలు, ఇక్కడ 72 చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఒరిస్సాలోనే టీచర్ గారు ఉన్నారు ఇక్కడ, జితేందర్ గారు. ఆయన లోకల్ గా ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా చూసుకుంటాడు. అలాగే టీచర్ గా పనిచేస్తున్నారు. ఒక లేడీ టీచర్ కూడా ఇక్కడ ఉంది. వాళ్ళ కోసం ఈ రోజు ఈ స్కూల్ ని ఓపెనింగ్ చేసి ఇక్కడ వాళ్ళకి స్కూల్ పిల్లలకి అందరికీ పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది. చాలా మందిని ఇక్కడ అడిగినప్పుడు వాళ్ళు మంచిగా చదువుకొని అందరూ మంచి ఉద్యోగాలు చేయాలని మీరు ఏమవుతారని అడిగితే అందరూ చాలా వరకు పోలీస్ కావాలని వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఆకాంక్ష. వాళ్ళందరి యొక్క ఆకాంక్షని, తర్వాత వాళ్ళందరికీ ఎవరు కూడా మళ్ళీ పనిలోకి రాకుండా చదువుకోవాలని చెప్పి ఇక్కడ అట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ ఫ్యూచర్ లో కూడా ఇంకా వేరే ఇటుక బట్టీలలో అక్కడ ఇండస్ట్రీలో ఉన్న ప్లేస్లలో కూడా మేము స్కూల్స్ ని ఓపెన్ చేస్తాము. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, పేరెంట్స్ కి, తర్వాత పిల్లలకి, మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమానికి ఇంత బాగా ఘనంగా ఏర్పాటు చేసిన పెద్దపల్లి డీసీపీ, ఏసీపీ అండ్ ఆల్ ద ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఎస్ అండ్ ఆల్ ద స్టాఫ్ కి నేను మంచి అభినందనలు తెలియజేస్తాను. ఇది కంటిన్యూ కావాలని, ఇంకా ఫ్యూచర్ లో అన్ని ఇటుకబట్టిలో కూడా ఇలా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ స్కూల్స్ ఓపెన్ చేస్తాం. థ్యాంక్ యూ.